పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మరోవైపు వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, చెప్పండి, రానున్న 2-3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? 2 రోజుల క్రితం ఉత్తర తెలంగాణలో ఏర్పడినటువంటి ఏదైతే ఉపరితల ఆవర్తనం కావచ్చు, దాంతో పాటుగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో అటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే నిన్నటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలలో కొంత తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా అటు హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి నుంచి కూడా ముసురుతో కూడినటువంటి వాన ఎడితెరిపి లేకుండా కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు సంబంధించి కూడా ఐఎండీ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఏదైతే అల్పపీడనం ప్రజెంట్ ఏదైతే పశ్చిమ వాయు దిశగా కదులుతుంది, వాయుగుండంగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రానున్నటువంటి 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ హైదరాబాద్ నగరానికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఈ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి కూడా నిన్న నుంచి కూడా పలు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా జీహెచ్ఎంసీని కూడా అటు వాతావరణ శాఖ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఏదైతే తీవ్ర వాయుగుండం ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం కొంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నమోదైనటువంటి వర్షపాత వివరాలు కూడా చూడొచ్చు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఖమ్మంలో భారీ వర్షం నమోదైంది. ఖమ్మంలోని ఏదైతే ఎర్రుపాలెంలో చూస్తే మాత్రం దాదాపుగా 19 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా అటు ఏదైతే నారాయణపేటలో చూస్తే మాత్రం దాదాపుగా పలు మండలాల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, అతి భారీ వర్షం. దాంతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా కొంత భారీ వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో 11 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా వరంగల్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, ఏదైతే వికారాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా కొంత భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఆ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అటు హైదరాబాద్ నగరంలో కూడా అన్ని ప్రాంతాలలో దాదాపుగా 2 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రానున్నటువంటి 24 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అటు వాతావరణ శాఖ ఐఎండీ ఏదైతే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
ఇక దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాలు అల్లకల్లోలంగా మారాయి. అయితే మరో 3 రోజుల పాటు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. అతి భారీ వర్షాల దృష్ట్యా గుజరాత్, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటకలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.